सर्वत्र सदा प्रदीप्तम् सकल प्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरम्। ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఈరోజు విశిష్టతలు తెలుసుకుందాం. ఆ తర్వాత గురుడు సింహరాశిలో సంచరించే ఈ సంవత్సర కాలం పాటు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఈ సంవత్సర కాలం పాటు ఎటువంటి పరిహారాలు ద్వాదశ రాశుల వారు పాటించాలి అన్న అంశాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభం చేద్దాం. మంగళవారం 14వ తారీఖు జూలై నెల 2015వ సంవత్సరం, శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక ఆషాఢ మాసం, తిథి బహుళ త్రయోదశి ఉదయం 6:49 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం మృగశిర పగలు 1:43 వరకు, తదుపరి ఆరుద్ర. వర్జ్యం రాత్రి 10:14 నుంచి 11:54 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:09 నుంచి 9 వరకు, తదుపరి దుర్ముహూర్తం రాత్రి 11:01 నుంచి 11:57 వరకు, రాహుకాలం పగలు 3 గంటల నుంచి 4:30 వరకు, యమగండం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఈరోజు శుభ సమయం లేవు. ఇక ఈరోజు విశేష విషయానికి వస్తే, ఈరోజు మాస శివరాత్రి మరియు గురుడు సింహరాశిలో ఉదయం 6:23 ప్రవేశిస్తున్నారు. ఈ సందర్భంగా గోదావరి పుష్కరాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. కావున ద్వాదశ రాశుల వారికి గురుడు సింహరాశిలో సంచరించే ఈ సంవత్సర కాలం ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని ఈరోజు కార్యక్రమంలో ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మేషరాశి వారికి గురుడు సింహరాశిలో సంచరించే ఈ సంవత్సర కాలం పాటు ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. మేషరాశి వారికి గురుడు సింహరాశిలో సంహరించే ఈ సంవత్సర కాలంలో ఆధ్యాత్మికత వైపు ఆసక్తి అధికమవుతుంది. ఇంట్లో శుభకార్యాలు కూడా వీరు ఈ సంవత్సర కాలంలో నిర్వహిస్తారు. సంతానానికి సంబంధించిన మంచి అభివృద్ధి కూడా ఉంటుంది. వారి యొక్క ఎదుగుదల మేషరాశి వారికి చాలా సంతోషం కలుగుతుందని చెప్పవచ్చు. అంటే సింహరాశిలో గురుడు సంచరించే కాలంలో మేషరాశి వారికి సంతాన మూలక చికాకులు, ఇబ్బందులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో తొలగిపోతాయి. అదేవిధంగా క్రియేటివ్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు దగ్గరకు వస్తాయి. అనుకున్న వారి నుంచి సహాయ సహకారాలు కూడా ఈ సంవత్సరం మేషరాశి వారికి అందుతాయి. ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగ వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందుకుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఉదర సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఈ సమయంలో ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు కొంత జాగ్రత్త వహించాలి. వీలైనంత వరకు ప్రయాణాలు చేయకపోవడం చాలా మంచిది. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించడం మరి మంచిదని చెప్పవచ్చు. ఇక ఉద్యోగ వర్గాల వారికి తమ కింది స్థాయి ఉద్యోగుల వల్ల కొంతవరకు చికాకులు కూడా కలుగుతాయి. స్పెక్యులేషన్ వ్యాపారం లాభించినప్పటికీ అత్యుత్సాహం వలన దెబ్బతినే పరిస్థితి కనిపిస్తుంది. కావున స్పెక్యులేషన్ వ్యాపారంలో ఉన్న మేషరాశి వారు ఈ సంవత్సరం జాగ్రత్త వహించాలి. కొన్ని సందర్భాల్లో మేషరాశి వారు గురుడు సింహరాశిలో సంచరించే ఈ సమయంలో చెప్పాలి అని అనుకున్నది బయటకు చెప్పలేకపోవడం వల్ల, వ్యక్తీకరించలేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందుల పాలయ్యే అవకాశం కనిపిస్తుంది. కావున ఈ విషయం పట్ల మేషరాశి వారు జాగ్రత్త వహించాలి. మానసిక ఆందోళన కూడా కొంతవరకు అధికమవుతుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే, సాధువులకు అదేవిధంగా సన్యాసులకు పూజాది కార్యక్రమాలు నిర్వహించేవారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి శక్తి కొద్దీ సహాయపడడం, వారిని ఆశీస్సులు తీసుకోవడం చాలా మంచిది. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ఈ సంవత్సర కాలం పాటు మేషరాశి వారికి చాలా మంచిది. అదేవిధంగా గురుగ్రహ స్తోత్రాలు పఠించడం కూడా చాలా మంచిది. ఇక ఆర్థిక సమస్యలు ఎవరికైనా మేషరాశి వారికి అధికంగా ఉంటే వారు ఈ సమస్యల గురించి ఇతరులతోటి సాధ్యమైనంత వరకు చర్చించకపోవడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు మనం వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. గురుడు సింహరాశిలో సంచరించే ఈ సంవత్సర కాలం పాటు వృషభ రాశి వారు నూతన గృహం లేదా వాహనం కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. పై అధికారులతోటి మనస్పర్ధలు ఏమన్నా ఉంటే వృషభ రాశి వారికి అవన్నీ కూడా తొలగిపోయి సఖ్యత నెలకొంటుంది. నూతన పరిచయాలు ఏవైతే ఈ సంవత్సర కాలం పాటు ఏర్పడతాయో అవన్నీ కూడా వృషభ రాశి వారికి లాభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు అమ్మకాల వ్యవహారాలన్నీ కూడా ఈ సంవత్సరం వీరికి అనుకూలిస్తాయి. తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన కనిపిస్తుంది. కావున వృషభ రాశి వారు తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా మంచిది. ఇక కుటుంబ వ్యవహారాల్లో చికాకులు కొంతవరకు తలెత్తుతాయి. కుటుంబంలో జరిగే కొన్ని సంఘటనలు వీరిలో భద్రతా భావాన్ని పెంపొందిస్తాయి. ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించాల్సినటువంటి సంవత్సరంగా ఈ ఏడాది వీరికి చెప్పవచ్చు. ఇక సాధ్యమైనంత వరకు కూడా వృషభ రాశి వారికి మనసులో చెడు ఆలోచనలు రాకుండా కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిది. ఇక శనగలను ఏదన్నా గుళ్ళో పూజారికి దానం ఇవ్వడం చాలా మంచిది. ఈ సంవత్సర కాలం అంతా కూడా వృషభ రాశి వారు శివుడిని మరియు అమ్మవారిని అంటే దుర్గా అమ్మవారిని ఎంత ఎక్కువగా పూజిస్తే వారికి అంత మంచిదని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వారికి ఈ సంవత్సర కాలం పాటు నూతన పరిచయాల వల్ల మంచి లాభాలు చేకూరుతాయి. కష్టసాధ్యమైన సమస్యలను సైతం ఓర్పుతో అర్థం చేసుకుని ఒక అవగాహనతోటి ముందుకు వెళ్తారు. పాత పరిచయాలు మళ్ళీ కూడా పునరుద్ధరించుకుంటారని చెప్పవచ్చు. అంటే పాత పరిచయాలు ఏదైనా కొన్ని కారణాల వల్ల దూరంగా ఉంటే కూడా ఆ పరిచయాలను తిరిగి వీరు పునరుద్ధరించుకుంటారు. మాటలు వృత్తిగా ఉన్నటువంటి వారికి అనుకూలించే సమయంగా చెప్పవచ్చు. అంటే యాంకర్స్ లాంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి మిథున రాశి వారికి సంవత్సర కాలం చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఉపాధ్యాయులకు కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఇక వీరి సహోద్యోగుల సహాయ సహకారాలు వీరికి అంతా కూడా లభిస్తాయని చెప్పొచ్చు. దీనివల్ల వీరికి చాలా ఆనందం కలుగుతుంది. అవివాహితులు ఎవరైతే ఈ రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక కూడా నెరవేరుతుంది. ఇక వీలైనంత వరకు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఏదైనా మాట్లాడేటప్పుడు కొంతవరకు కూడా మాటను అదుపులో ఉంచుకోవడం కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సర కాలం పాటు చాలా మంచిది. లేకపోతే లేనిపోని సమస్యలు తలెత్తాయని చెప్పవచ్చు. ఇక సోదరులతోటి ఉన్న మనస్పర్ధలు సావధానంగా కూర్చొని మాట్లాడుకుంటే అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. సోదరులతోటి సఖ్యత కూడా నెలకొంటుంది. కొన్ని సందర్భాల్లో మిథున రాశి వారికి అదృష్టం దగ్గరగా ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో అకస్మాత్తుగా అదృష్టం దూరం అవుతుంది. దీనివల్ల చేస్తున్న పనుల్లో కొంతవరకు వీరికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభం చేయాలి లేదా ముఖ్యమైన కార్యక్రమాలకు సంబంధించి కీలక నిర్ణయాలు గురుడు సింహరాశిలో సంచరించే కాలంలో తీసుకోవాలనుకున్నటువంటి మిథున రాశి వారు జాగ్రత్త వహించాలి. పరిహారాల విషయానికి వస్తే ఈ సమయంలో ప్రధానంగా అమ్మవారిని ఎంత ఎక్కువగా పూజిస్తే మిథున రాశి వారికి అంత మంచిది. దుర్గా అమ్మవారి కానీ లేదా లక్ష్మీ అమ్మవారిని కానీ యథాశక్తిగా పూజించడం. అదేవిధంగా చిన్న పిల్లలు ప్రధానంగా ఆడపిల్లలకి పండ్లు లేదా తీపి పదార్థాలను పంచిపెట్టడం. ఇక విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని ప్రతిరోజు చేయడం. ఒకవేళ వీలు కాని పక్షంలో ప్రతి గురువారం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం చాలా మంచిది. వీలుంటే గురువారం రోజు అన్నదానం చేయడం అన్నిటికన్నా కూడా మంచిదని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అందరిలో కూడా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికంగా కూడా ఈ సంవత్సరం వీరికి కలిసి వస్తుంది. మంచి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. సంతానం విషయంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. సంతానం మూలక చుకాకలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా కర్కాటక రాశి వారికి తొలగిపోతాయి. ఇక చేస్తున్న వృత్తిలో మరిన్ని మెలకువలు నేర్చుకోవడానికి కూడా వీరు చేసే ప్రయత్నాలు చక్కగా యోగిస్తాయని చెప్పవచ్చు. అంటే ఎవరన్నా వారి వృత్తి వ్యాపారాలకు సంబంధించి నాలెడ్జ్ని మరింతగా పెంపొందించుకోవాలి, ఏదైనా కోర్సుల్లో చేరాలి అని చెప్పి అనుకునే వారి అందరికీ కూడా ఈ సంవత్సర కాలం చక్కగా యోగిస్తుంది. దీనివల్ల జీవితంలో మంచి అభివృద్ధి కూడా వీరికి ఉంటుందని చెప్పొచ్చు. ఇక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తే ఆర్థిక సమస్యలు ఏవైతే గత కొంతకాలంగా ఈ రాశి వారికి ఉన్నారో వాటిని కూడా అధిగమిస్తారని చెప్పొచ్చు. గతంలో చేసినటువంటి రుణాలు కూడా కొంతవరకు ఈ సంవత్సర కాలంలో తీర్చగలుగుతారు. ఇక యుగో సమస్యలు కొంతవరకు వీరికి అధికంగా ఉండడం చేత కొంతవరకు బంధువర్గంతో సంబంధ బాంధవ్యాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఈ విషయం పట్ల కొంత జాగ్రత్త వహించడం, బంధువులతోటి చర్చించేటప్పుడు సంభాషించేటప్పుడు కొంతవరకు అహంకారంగా ప్రవర్తించకుండా జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక అనారోగ్య విషయానికి వస్తే కళ్ళు పళ్ళుకు సంబంధించినటువంటి సమస్యల వల్ల కొంతవరకు ఈ సంవత్సరం ఇబ్బందికరంగా ఉంటుంది. కుటుంబంలోని పెద్దవారితోటి కూడా మనస్పర్ధలు ఏర్పడతాయి. ఇక ఈ రాశి వారు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా వీరి మాటల వలన ఎటువంటి ప్రభావం ఉండదని చెప్పవచ్చు. కాబట్టి ప్రధానంగా కుటుంబ సభ్యులతోటి గొడవలు రాకుండా, మనస్పర్ధలు రాకుండా కాపాడుకోవడం ఈ రాశి వారికి చాలా మంచిది. పరిహారాల విషయానికి వస్తే పసుపు రంగు వస్త్రాలు సాధువులకు, సన్యాసులకు లేదా కుల పురోహితులకు దానంగా ఇవ్వడం చాలా మంచిది. ఇక అదేవిధంగా పౌర్ణమి రోజు అమ్మవారి యొక్క ఆలయాన్ని దర్శించి అమ్మవారికి కుంకుమార్చన చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక అవకాశం ఏమాత్రం ఉన్నా నదీ స్నానం చేయడం కూడా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సర కాలం చాలా మంచిది. ఇక తదుపరి సింహరాశి. గురుడు సింహరాశిలో సంచరించే ఈ సంవత్సర కాలం పాటు సింహరాశి వారు శుభకార్యాలు నిర్వహిస్తారు, తీర్థయాత్రలు కూడా చేస్తారు. దైవ చింతన, ఆధ్యాత్మిక చింతన అధికమవుతుంది. కుటుంబ వ్యవహారాల్లో సింహరాశి వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉదర సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల, ఉదర సంబంధిత వ్యాధుల పట్ల సింహరాశి వారు జాగ్రత్త వహించాలి. కొంతవరకు పాజిటివ్ థింకింగ్ తోటిగాన ఈ సంవత్సర కాలం పాటు వీరు ముందుకు వెళ్తే గతంలో నేను ఈ పని చేయలేను అని చెప్పి సింహరాశి వారు అయితే అనుకున్నారో అటువంటి కష్టసాధ్యమైన పనులను, క్లిష్ట సాధ్యమైన పనులు కూడా గురుగ్రహం అనుకూలంగా ఉండడం చేత పూర్తి చేయగలుగుతారు. 10 మంది చేత ప్రశంసలు కూడా ఈ సంవత్సరం వీరు అందుకుంటారు. ఇక మంచి మంచి మార్గాలు కూడా వీరికి ఏర్పడతాయి. ఇక సింహరాశి ప్రధానంగా ఈ సమయంలో క్రమశిక్షణగా మెలగడం, క్రమశిక్షను అలవాటు చేసుకోవడం చాలా మంచిది. దీనివల్ల వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి. విద్యార్థులు శ్రమించకపోతే మాత్రం అనుకున్న ఫలితాలు సాధించలేరు. కావున చదువు పట్ల ఎంత శ్రద్ధ వహిస్తే విద్యార్థులకు అంత మంచి ఫలితాలు ఈ సంవత్సరం దగ్గరకు వస్తాయి. ఇక భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకోవడం,
సాధించడంలో ఈ సంవత్సరం కొంతవరకు విజయం సాధించలేరని చెప్పవచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే సింహరాశి వారు ఈ సంవత్సర కాలం పాటు యథాశక్తిగా గోమాతను పూజించడం, గోవుకు ఆహారాన్ని తినిపించడం చాలా మంచిది. అదేవిధంగా సింహరాశి వారి పట్ల ఎవరైతే సన్నిహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ అయిష్టత కోపంతో ఉన్నారో వారిని సైతం ఆదరించడం, వారితో స్నేహపూర్వకంగా మెలగడం కూడా చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. కష్టంలో ఉన్న బీదవారికి సహాయం చేయడం కూడా సింహరాశి వారికి చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. శివాలయానికి తరచూ వెళ్ళడం, శివుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం, అదేవిధంగా గురువారం రోజు పసుపు కొమ్ములు దేవాలయంలో పూజారికి దానం ఇవ్వడం చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. అదేవిధంగా ముఖ్యమైన కార్యక్రమాలు ఏదన్నా ప్రారంభం చేయాలని చెప్పి అనుకున్నప్పుడు పసుపు రంగు వస్త్రాలు ధరించడం కూడా సింహరాశి వారికి చాలా మంచిది. ఇక తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు గురుడు కర్కాటక రాశిలో సంచరించే ఈ సంవత్సర కాలం పాటు ప్రధానంగా తమలో ఉన్నటువంటి శక్తిని, తెలివితేటలను గుర్తించి ముందడుగు వేస్తే మాత్రం మంచి ఫలితాలు సాధిస్తారు, లేకపోతే మాత్రం ఇబ్బంది పడతారు. ప్రయాణాల్లో ఏర్పడే నూతన పరిచయాలు కన్యారాశి వారికి ఈ సంవత్సరం యోగిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పవచ్చు. పై అధికారులతోటి కొంత వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. కావున పై అధికారులతోటి సంభాషించేటప్పుడు కన్యారాశి వారు జాగ్రత్త వహించాలి. దీని ప్రభావం వల్ల ప్రతికూల వాతావరణం వృత్తి ఉద్యోగాల్లో ఏర్పడుతుంది. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోవాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వారికి ఈ సంవత్సరం చక్కగా యోగిస్తుంది. ఆ పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది. నూతన పరిచయాల విషయంలో కొంతవరకు జాగ్రత్త వహించాలి. ప్రతి దానికి కూడా పరిమితులను, హద్దులను నిర్ణయించుకొని దానికి అనుకూలంగా ముందుకు వెళ్ళడం చాలా మంచిది. మెడికల్ ఖర్చులు కూడా ఈ సంవత్సర కాలం పాటు వీరికి అధికంగా ఉంటుంది. ఆసుపత్రుల సందర్శనం కూడా తప్పకపోవచ్చు. ఇక కన్యారాశి వారిలో ఏదో తెలియనటువంటి ఆందోళన కొంతవరకు నెలకొంటుంది. ఎదుగుదలకు కూడా ఆటంకాలు కూడా ఎదుర్కొంటారు. పరిహారాల విషయానికి వస్తే గురువులు, సాధువులు, మఠాధిపతులు, విద్య నేర్పించిన గురువులు ఎవరైతే ఉన్నారో వారి ఆశీస్సులు తరచుగా తీసుకుంటూ ఉంటాం. వారికి వీలున్నంత వరకు సేవాది కార్యక్రమాలు నిర్వహించడం, అదేవిధంగా 5 సోమవారాలు శివుడికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించడం, తండ్రితో కానీ లేకపోతే గురువుతో కానీ సత్సంబంధాల కోసం ప్రయత్నాలు చేయడం. అంటే కన్యారాశి వారికి ఎవరికైతే తండ్రితో కానీ గురువుతో కానీ సంబంధ బాంధవ్యాలు ఇబ్బందికరంగా ఉంటాయో అటువంటి వారు వాటిని తొలగించుకునే ప్రయత్నం చేయడం, వారి ఆశీస్సులు, తండ్రి యొక్క ఆశీస్సులు, గురువు యొక్క ఆశీస్సులు ఈ సంవత్సర కాలం పాటు కన్యారాశి వారికి చాలా అవసరమని చెప్పవచ్చు. కావున వారితో సత్సంబంధాలు నెలకొనేలా ప్రవర్తించడం మంచిదని చెప్పవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వారికి గురుడు సింహరాశిలో సంచరించే ఈ సంవత్సర కాలంలో ఉద్యోగంలో మార్పులు ఏవైతే ఏర్పడతాయో అవన్నీ కూడా వీరి మంచికని చెప్పి వీరు భావించాలి. స్నేహితులు, సన్నిహితుల యొక్క సహాయ సహకారాలు ఈ సంవత్సర కాలం పాటు వీరికి పూర్తిగా లభిస్తాయి. అలాగే ఇతరుల సలహాలు కూడా వీరు స్వీకరిస్తారు. ఆర్థికంగా అన్ని విధాలా కూడా తులారాశి వారికి ఈ సంవత్సర కాలం కలిసి వస్తుంది. నలుగురితో కలిసి చేసే పనులు వీరు ముఖ్య పాత్రను పోషిస్తారు. అంటే ఒక నాయకుడిగా రాణించే అవకాశాలు తులారాశి వారికి ఈ సంవత్సర కాలం పాటు అధికంగా ఉన్నాయి. చాలా ఓర్పుతో కొన్ని బాధ్యతలను నిర్వహించి 10 మంది చేత ప్రశంసలు కూడా అందుకుంటారు. సోదరులతోటి కొంతవరకు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కావున వారితోటి చర్చించేటప్పుడు, సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఈ సోదరులతోటి మనస్పర్ధలు సరిదిద్దుకునే ప్రయత్నంలో వీరు చేసే ప్రయత్నాలు ఫలించకపోవడం వల్ల కొంతవరకు వీరు నిరాశ చెందుతారు. అదేవిధంగా తులారాశి వారి ఉద్యోగ వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారికి పై అధికారులతోటి మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా ఉంది. కావున కాస్త జాగ్రత్త వహించాలి. ఇక పరిహారాల విషయానికి వస్తే రావి చెట్టుకు మరియు అత్తి చెట్టుకు నీరు సమర్పించి ప్రదక్షిణలు చేయడం చాలా మంచి పరిహారం. వీలున్నంత వరకు కూడా ఈ సంవత్సర కాలం అంతా కూడా చేస్తూ ఉండడం చాలా మంచిది. అదేవిధంగా లక్ష్మీ అమ్మవారి సహస్రనామాన్ని కానీ లేక వీలు కాని పక్షంలో అష్టోత్తరాన్ని కానీ ప్రతినిత్యం తులారాశి వారు పఠించడం చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గురుడు సింహరాశిలో సంచరించే ఈ సంవత్సర కాలం వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా సాగుతాయి. కావున వ్యాపార వర్గాల వారు వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ సంవత్సరం మంచి లాభాలు సంపాదిస్తారు. వైవాహిక జీవితంలో చికాకులు, ఇబ్బందులు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి భార్యాభర్తలు ఆనందంగా గడుపుతారు. వృత్తిలో వీరికి ఎదుగుదలకు కొంతవరకు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కాబట్టి వృత్తిలో ఎదగాలి, ఉద్యోగంలో ఎదగాలి అని చెప్పి ఎవరైతే వృశ్చిక రాశి వారు ప్రయత్నం చేస్తారో వారి కోరిక నెరవేరుతుంది. వచ్చినటువంటి అవకాశాలను జారవిడ్చుకోకుండా కొంతవరకు వీరు వాటిని కాపాడుకునే ప్రయత్నం చేయడం, వచ్చిన అవకాశాలను సొంతం చేసుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అందరి దృష్టిని కూడా వృశ్చిక రాశి వారు ఏదో ఒక విధంగా ఈ సంవత్సర కాలం పాటు ఆకర్షిస్తారు. గతంలో ఆగిపోయిన కొన్ని ముఖ్యమైనటువంటి పనులు, లక్ష్యాల వైపు మళ్ళీ ముందడుగు వేస్తారు. ఆ పనులు దిగ్విజయంగా పూర్తి చేసి విజయాలు కూడా సాధిస్తారు. వీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. అదేవిధంగా తలకు మించిన బాధ్యతలను తీసుకోకపోవడం ప్రధానంగా వృశ్చిక రాశి వారికి మంచిదని చెప్పవచ్చు. అంటే ఏదన్నా నూతన బాధ్యత స్వీకరించే సమయంలో వృశ్చిక రాశి వారు కొంతవరకు ఆలోచించేసి నిర్ణయం తీసుకోవడం మంచిది.
కొన్ని సందర్భాల్లో అకస్మాత్తుగా ఆత్మస్థైర్యాన్ని కూడా కోల్పోతారు. ఏదేమైనప్పటికీ కూడా గ్రహబలం అనుకూలంగా ఉండడం చేత తిరిగి ఆత్మస్థైర్యాన్ని పొందుతారు. ఇక పరిహారాల విషయానికి వస్తే దేవాలయాలు తరచుగా సందర్శిస్తుండడం, శక్తి కొలది సేవా కార్యక్రమాలు, దాన ధర్మాలు నిర్వహించడం చాలా మంచిది. గురువారం రోజు ప్రధానంగా బాదం పప్పును దేవాలయంలో ప్రసాదంగా పంచడం చాలా మంచిది. నెలకొక్కసారి కనీసం ప్రవహించే నదిలో కొంత బియ్యాన్ని వదలడం కూడా ఒక మంచి పరిహారంగా చెప్పవచ్చు. కావున నది పరివాహక ప్రాంతంలో నివసించేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని బియ్యాన్ని నదిలో వదిలేటువంటి ఏర్పాటు చేయడం చాలా మంచిది. మంగళవారం రోజు కుజగ్రహ స్తోత్రాలు పఠించడం, కుజగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం కూడా చాలా మంచిది. తదుపరి ధనురాశి. గురుడు సింహరాశిలో సంచరించే ఈ సంవత్సర కాలం పాటు ధనురాశి వారు దూర ప్రాంత ప్రయాణాలు ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా కలిసి వస్తాయి. విదేశీయాన ప్రయాణాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారి కోరిక కూడా నెరవేరే అవకాశం పుష్కలంగా ఉంది. సంఘంలో పేరు కలిగిన వ్యక్తులకు మంచి సహాయం, మరింతగా పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తాయని చెప్పవచ్చు. కోర్టు వ్యవహారాలు ధనురాశి వారికి ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. మానసిక చింతన కూడా తగ్గుముఖం పడుతుంది. కొత్త విషయాలు తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి చాలా మంచి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని ధనురాశి వారికి చెప్పవచ్చు. పెద్దలు, గురువుల యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా ఈ సంవత్సర కాలం పాటు ధనురాశి వారికి పుష్కలంగా లభిస్తాయి. దీనివల్ల కష్టసాధ్యమైన పనులు కూడా వీరు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తండ్రికి సంబంధించిన ఖర్చులు కూడా కొంతవరకు వీరికి అధికంగా ఉంటాయి. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ఈ సంవత్సర కాలం పాటు మద్యం, మాంసం అలవాటు ఉన్నవారు ఖచ్చితంగా కూడా వారికి దూరంగా ఉండే ప్రయత్నం చేయడం చాలా మంచిది. లేకపోతే దీనివల్ల వీరి కీర్తి ప్రతిష్టలకు భంగం కూడా కలగవచ్చు. ప్రవహించే నదిలో వీలున్నప్పుడు బియ్యాన్ని వదలడం కూడా ధనురాశి వారికి ఒక చక్కటి పరిహారంగా చెప్పవచ్చు. మహాగణపతి వారిని నిత్యం గరికతోటి పూజ చేయడం, గణపతి అష్టోత్తరాన్ని పఠించడం, శివుడికి అభిషేకాది కార్యక్రమాలు తరచుగా నిర్వహించడం చాలా మంచిది. ఇక శుక్రవారం రోజు ఎర్రని దుంప కూరలు గుళ్ళో పూజారికి దానం ఇవ్వడం కూడా ఒక చక్కటి పరిహారంగా ధనురాశి వారికి చెప్పవచ్చు. ఏవైతే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయని చెప్పి ధనురాశి వారికి అనుకున్నామో అటువంటి ఫలితాలు తగ్గించుకొని మంచి ఫలితాలు పెంపొందించుకునే ప్రయత్నంలో ఇటువంటి పరిహారాలు పాటించడం మంచిదని చెప్పవచ్చు. ఇక తదుపరి మకర రాశి. మకర రాశి వారికి గురుడు సింహరాశిలో సంచరించే ఈ సంవత్సర కాలంలో అనుకోని విధంగా లాభాలు చేతికంతాయి. సమస్యలతోటి వీరి దగ్గరకు వచ్చే వారికి సైతం వీరికి చేతనంత సహాయాన్ని చేసి వారి సమస్యలు తీర్చే ప్రయత్నంలో విజయం సాధిస్తారు. ఇక వీరు పడే కష్టానికి ప్రతిఫలం కూడా ఈ సంవత్సరం మకర రాశి వారికి దక్కుతుంది. జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక లాభాలు కూడా చేకూరుతాయి. కొన్ని విషయాల్లో ఎటూ తేల్చుకోలేక నిస్సహాయతకు లోనవుతారు. మకర రాశి వారు ఈ సంవత్సర కాలం తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు కొంతవరకు మంచి ఫలితాలను ఇవ్వని చెప్పొచ్చు. కావున ఈ విషయం పట్ల మకర రాశి వారు జాగ్రత్త వహించాలి. ఇక మానసిక ఆందోళనను అధిగమించడానికి ప్రయత్నం చేయడం చాలా మంచిది. యోగా, ధ్యానం ఇటువంటివి చేయడం మకర రాశి వారికి ఈ సంవత్సర కాలం చాలా మంచిది. అవసరమైతే ఇతరుల సహాయం తీసుకోవడానికి కూడా ఏమాత్రం కూడా వీరు వెనకాడకూడదు. ఇక పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు వీలున్నప్పుడల్లా కూడా కొద్దిగా ముద్ద కర్పూరాన్ని, అదేవిధంగా ఆలు, ఆ తర్వాత నెయ్యి వీటిని ఏదైనా దేవాలయంలో పూజారికి దానమిచ్చి పూజారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం, కుటుంబ సభ్యులతో కలిసి నవగ్రహాలు ఉన్న ఆలయానికి వెళ్ళి తరచుగా పూజలు నిర్వహించడం, నవగ్రహ ప్రదక్షిణలు చేయడం, నవగ్రహ స్తోత్రాలు పఠించడం, అదేవిధంగా శివుణ్ణి యథాశక్తిగా పూజించడం, శివుడికి అభిషేకాది కార్యక్రమాలు ప్రతి నెల మాస శివరాత్రి రోజు నిర్వహించడం, పడక గదిలో దేవుని స్తోత్రాలు చదవడం, పుస్తకాలు ఉంచకపోవడం వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. అంటే మనలో చాలా మంది పడక గదిలో కూడా దేవుణ్ణి పూజించడం లేకపోతే దేవుని పుస్తకాలు చదివే ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి ప్రయత్నం ఎవరూ చేయకూడదు. ప్రధానంగా ఈ సంవత్సర కాలం పాటు మకర రాశి వారు చేయకపోవడం మంచిదని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు వ్యాపార వర్గాల వారు ఎవరైతే జాయింట్ వెంచర్స్ చేస్తున్నారో అటువంటి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. వృత్తిరీత్యా పై అధికారులను తమ వాక్చాతుర్యంతో ఆకట్టుకుని పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంటారు. అనుకున్న పనులు సాధించగలుగుతారు. ప్రముఖులతోటి పరిచయాలు కూడా ఈ సంవత్సర కాలం పాటు వీరికి ఏర్పడతాయి. ఇంటిలో శుభకార్యాల నిర్వహణపై చర్చలు కొనసాగించడం, శుభకార్యాలు నిర్వహించడం ఈ సంవత్సర కాలం వీరికి ఉండవచ్చు. అందరితోటి సత్సంబంధాలు కూడా నెలకొంటాయి. ఇక లీగల్ వ్యవహారాలు కొంతవరకు ఎదురు కావడం వల్ల కొంతవరకు దీనివల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కావున కోర్టు కేసుల పట్ల కొంతవరకు జాగ్రత్త వహించడం వీరికి చాలా మంచిది. కుటుంబంలో అనుకోని ఖర్చులు కూడా ఈ సంవత్సరం వీరికి వస్తుంటాయి. కావున డబ్బు విషయంలో ముందు జాగ్రత్త వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక కుంభరాశి వారు గురుడు సింహరాశిలో సంచరించే ఈ సంవత్సర కాలం పాటు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే శివారాధన శక్తి కొలది చేయడం, ప్రతిరోజు కూడా ఇంట్లో శివుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం, ప్రతి సోమవారం కూడా ఉపవాసం ఉండడం చాలా మంచిది. అదేవిధంగా ఆహార పానీయాల పట్ల కూడా కొంతవరకు నియమ నిబంధనలు పాటించడం
పాటించడం, సమయానికి భోజనం చేయడం, సమయానికి నిద్రపోవడం లాంటి కార్యక్రమాలు కూడా ఈ రాశి వారు ఎంత ఎక్కువగా చేస్తుంటే అంత మంచిది. వీలున్నప్పుడు కూడా శనీశ్వరుడిని కూడా యథాశక్తిగా పూజించడం, శనివారం పూట తైలాభిషేకం శనీశ్వరుడికి చేయడం చాలా మంచిది. ఇక వారి ఇంటి పురోహితులు ఎవరైతే ఉన్నారో వారిని ఇంటికి పిలిచి ఒకరోజు వారికి వస్త్రాలు సమర్పించి ఇంటి పురోహితుల యొక్క ఆశీస్సులు తీసుకోవడం కూడా మంచిదని చెప్పవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఈ సంవత్సర కాలం పాటు అంటే గురుడు సింహరాశిలో సంచరించే ఈ సంవత్సర కాలం పాటు వీరు ఎంత ఎక్కువగా శ్రమిస్తే, ఎంత ఎక్కువగా కష్టపడితే ఫలితాలు వీరికి అంత అనుకూలంగా ఉంటాయి. రుణాలు చేయవలసిన అవసరం కూడా ఈ సంవత్సరం మీనరాశి వారికి ఏర్పడుతుంది. లిటిగేషన్ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిలో వీరు తప్పకుండా కూడా విజయం సాధించే అవకాశం ఉంది. ఉద్యోగుల వారు ఎవరైతే ఉద్యోగులు తమకు అప్పజెప్పిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తారో వారు పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంటారు, 10 మందిని కూడా ఆకట్టుకుంటారు. వివాహం కొరకు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వివాహితులు మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. పెద్ద పెద్ద వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాలి, రిస్కీ వెంచర్స్ ఏదైనా ప్రారంభం చేయాలి అని చెప్పి అనుకునే మీనరాశి వారు గురుడు సింహరాశిలో సంచరించే ఈ సంవత్సర కాలం పాటు కొంత జాగ్రత్త వహించడం, ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఇక అనారోగ్య సమస్యల విషయానికి వస్తే నిద్రలేమి సమస్య కొంతవరకు మీనరాశి వారికి ఈ సమయంలో అధికంగా ఉంటుంది. కాళ్ల నొప్పులు వంటి సమస్యలు కూడా కొంతవరకు బాధిస్తాయి. పరిహారాల విషయానికి వస్తే దగ్గరలో ఉన్న సాయిబాబా వారి ఆలయానికి కానీ లేదా దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి కానీ తరచుగా వెళ్లి దర్శించడం, స్వామివారికి వస్త్రాలు సమర్పించడం, అదేవిధంగా మంచి గంధాన్ని సేకరించి గంధాన్ని కూడా స్వామివారికి సమర్పించడం చాలా మంచిది. ఇక దేవాలయాలు శుభ్రం చేసే పనుల్లో కొంతవరకు వీరు భాగస్వామ్యులు అవ్వడం, దేవాలయంలో సేవా కార్యక్రమాలు అంటాం కదా వాలంటీర్ వర్క్స్ అటువంటి యథాశక్తిగా చేస్తుండడం మీనరాశి వారికి చాలా మంచిది. అదేవిధంగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ సంవత్సర కాలం పాటు యథాశక్తిగా పూజించడం చాలా మంచిది. అదేవిధంగా ఇతరుల దగ్గర నుంచి ఏమాత్రం కూడా ఈ సంవత్సరం కాలం పాటు ఎటువంటి లాభాపేక్ష లేకుండా వారికి సేవ చేయడం చాలా మంచిది. విన్నారుగా, ద్వాదశ రాశుల వారికి గురుడు సింహరాశిలో సంచరించే ఈ సంవత్సర కాలం పాటు ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.